క్రీస్తునామములో మీ అందరికి శుభములు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా 1 తిమోతి 1:15 చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునుదై ఉన్నది. కాబట్టి అట్టి వారిలో నేను ప్రధానులను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1:15 ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదువుకుందాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారంకి మనస్ఫూర్తిగా అంగీకరించడానికి యోగ్యమైనదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అట్టి వారిలో నేను ప్రధాన పాపని, నేను కూడా ప్రధాన పాపని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి నీతిమంతుల గురించి ఆయన అడగలేదు, కానీ పాపులను రక్షించటానికి. పాపి అనగా ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. ధర్మశాస్త్రానికి అనుగుణంగా బ్రతికిన వాడు నీతిమంతుడిని తీర్చబడతాడు, కానీ నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కరూ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి అయినా సరే, భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జాతికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా తన కర్మతః పాపి అని పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ చెప్తూ ఉంది. మనము జన్మ పాపముతో, మన తల్లిదండ్రుల కలయికతో, వారి యొక్క సంభోగముతో, వారి మనసుకు వారి ఇష్టపడిన తర్వాత, వారి కలయిక తర్వాత మనం బయటకు వచ్చినట్టు చూస్తున్నాం. మన జన్మ పాపము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాబట్టి ఈ జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని, మనం తెలిసి చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. తెలియక చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. చేతులతో, కాళ్ళతో, తలతో, అన్నిటితో ఆలోచించి మనము చేసిన పాపాలు కోకల్లలు జన్మతః పాపం, కర్మతః పాపం. ఈ జన్మ కర్మ పాపాలు పరిహరించడానికే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చావు. ఈ పాప జీవితంతో, పాప బ్రతుకుతో, పాప ఉద్దేశంతో, పాప మనసుతో తండ్రి రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఏ మనుషుడు హక్కుదారుడు కాడు, ఏ మనుషుడు చేరలేడని, తండ్రిని చూడటానికి, తండ్రి యొక్క గవని దగ్గరికి, పరలోక రాజ్యానికి అర్హుడు కాదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినన్నమాట. అది నిజం. అందుకే అంటాడు, పాపులను రక్షించుటకు. నువ్వెవరివైనా కావచ్చు, నువ్వే మతమైనా కావచ్చు, నువ్వే కులమైనా కావచ్చు, ఏ జాతానికి కావచ్చు, నువ్వెవరివైనా, ఏ దేశస్థుడివైనా, భూమి ప్రపంచంలో పుట్టిన ప్రతి మనుషుడు పాపే. జన్మ కర్మ పాపాలతో కొట్టుమిట్టాడుచున్న మనం, మన ఇష్టం వచ్చినట్టుగా, మన మనసుకు నచ్చినట్టుగా, మనకు మనసులో ఏదుంటే అదే చేసిన మనుషులం మనము పాపులము. ఈ పాప బ్రతుకుని, పాప మనసుని, పాప గాయాలను ఆయన తీసివేసి మాన్పించి, ఆయన ఆ పాపను రక్షించడానికి ఆ పాపమనే గుంటలో, పాపమనే ఆ దుర్గంధంలో ఉన్న మనలను రక్షించడానికి వచ్చిన ఒకే ఒక రక్షకుడు ఆయనే యేసుక్రీస్తు. 2024 సంవత్సరాల క్రితం నీకోసం, నా కోసం ఆ పశువుల పాకలో, ఆ యూదా దేశంలో, బెత్లెహేము దేశంలో ఒక రాకుమారుడై ఉండి, రాజులకు రాజై ఉండి, ప్రభులకు ప్రభు అయి ఉండి, పరలోకానికి అధిపతి అయి ఉండి, తన సింహాసనం ఎంత మాత్రం భాగ్యమని ఎంచుకొనక మనుషుల రూపముగా దాల్చిన వ్యక్తి. పుట్టుకలో పాపం లేదు, కన్యక గర్భవతితో ఈ కుమారుని కరుణని ప్రవచన రీతిగా ఒక కన్యక గర్భాన జన్మించి మన కొరకు రక్షకుడు పుచ్చాడు. అయ్యో, నువ్వు నేను పాపులమే. 4 గోడల మధ్య తెలిసి తెలియక చేసినా, నువ్వు ఎలాగ చేసినా కానీ అది పాపమే. నీ పాపాలతో, నీ శాపాలతో, నీకున్న పాప బ్రతుకుతో నువ్వు చనిపోతే
ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి వెళ్ళలేవని వెళ్ళే అర్హత నీకు లేదని, ఆ పాప గాయాలు తీసివేయటానికి, పాప గాయాలు మాన్పించడానికి, పాప గుంట నుంచి, జిగటగల దొంగ ఊపు నుంచి ఆయన పైకి లేపటానికి వచ్చిన విమోచకుడు ఆయనే, ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము పాపలమే. తెలుసో తెలియక చేసిన మన పాపాలు క్షమించడానికి ఒకే ఒక్కడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. నువ్వు ఈ మాటను నమ్మినా నమ్మకపోయినా ఒకనాడు నువ్వు తెలుసుకోవాల్సిందే. ఈ వార్తను తెలుసుకోవాల్సిందే. ఈ సిలువ సువార్తను తెలుసుకోవాల్సిందే. నీ కొరకు, నా కొరకు, ఇవన్నీ మన కొరకై ఉండగా, మనం శ్రమ అనుభవించాల్సి ఉండగా, మన పాప గాయాల కొరకు మన శ్రమ అనుభవించాల్సి ఉండగా, మన శ్రమంతా మన రక్షకుడు ఆయనపై వేసుకున్నాడు. మన విమోచకుడు ఆయన భరించాడు. మనకు బదులుగా ఆయన వహించాడు. మన కొరకు ఆయన శ్రమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపం తీసివేయాలని, నీ శాపం తీసివేయాలని, నీ బ్రతుకు మార్చాలని, నీ స్థితి మార్చాలని, నీకున్న దుస్థితి మార్చాలని, నిన్ను ఆ పాపపు గుంట నుంచి పైకి లాగాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. రిక్తుడుగా వచ్చాడు. తండ్రి దగ్గర సింహాసనం ఎంత భాగ్యమని ఎంచుకోనలేదు, అది గొప్ప భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ ఈ పాపిని మార్చడమే నాకు ఉద్దేశం, నాకు ఇష్టము, నాకు ఈ మనుషుల పట్ల నాకు ఇష్టమని ఆయన తండ్రి సింహాసనాన్ని కూడా వదిలిపెట్టి నీ కొరకు, నా కొరకు దరిద్రుడాయను. మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన బ్రతుకును మార్చడానికి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు క్రైస్తవుడు కాకపోయినా, హిందువైనా, ముస్లిం అయినా, నువ్వు ఎవడవైనా సరే, మనమందరము పాపులము. ఒకవేళ చనిపోతే మన లోపల ఉన్న ఒక వ్యక్తి మరలా ఆత్మ, దానికి ఎప్పటికీ చావులేదు. ఒక్కసారి పుడతాడు, 2 సార్లు చనిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికీ చావులేదు కాబట్టి మన ఆత్మ పరలోక రాజ్యం